మనకు కూడా మొన్న జరిగిన ఈ వారంలో జరిగిన ఘర్షణలో వన్ ఆర్గనైజేషన్ విచ్ నెవర్ గాట్ ద క్రెడిట్ వాస్ ఇస్రో చేసిన పని బయటికి రాలేదు. కంప్లీట్ ట్రాకింగ్, కమాండ్ అండ్ కంట్రోల్ 6-7 శాటిలైట్, మిలిటరీ శాటిలైట్ పెట్టి మనమే ట్రాక్ చేసుకున్నాం. ఇస్రో చేశారు మన కోసం. కానీ అది బయట అప్పుడు మాట్లాడారు ఎక్కువ దాని గురించి. ఇక్కడ ఇస్రో అంటే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని వాడుకుంటే ఇట్స్ నాట్ ఫర్ మిలిటరీ పర్పస్ అని ఎప్పుడు చెప్పుకుంటాం మనం. ఎందుకు సీజ్ ఫైర్ పెట్టుకున్నారు? మనం అప్పుడే గెలిచేసిపోతుంది. ఏ వార్లో విన్నర్స్ లూజర్స్ అని ఎవరు లేరు. రష్యా యుక్రెయిన్ 3 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. ఏమైందండి ఇప్పుడు? ఏం కాలేదు. ఒక వారం వాళ్ళు గెలిచారంట, ఒక వారం వీళ్ళు గెలిచారంటారు. ఏం జరగలేదు. లక్షలాది మంది చనిపోయారు. సో మనం లిమిటెడ్ ఆబ్జెక్టివ్ ఉండే మనం. వాళ్ళ మన మీద దాడి చేశారు, అప్పుడు మనం వాళ్ళని కొట్టి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్ట్రాయ్ చేశారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది 2 కొట్టాం మనం. కమాండ్ అండ్ కంట్రోల్, వాళ్ళ హ్యాంగర్స్ కానివ్వండి, వాళ్ళ రన్వేస్ కానీ అన్ని కొట్టాం. పాకిస్తాన్కి ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. ఇది పాత మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, దానికన్నా ముందున్న గవర్నమెంట్ కాదు, ఇది మోదీ గారి గవర్నమెంట్. వాళ్ళు కొడతారు, భయం ఉండాలి. హిందీలో అంటారు డర్ అచ్చా అంటారు.